ఫిష్ అనమాట. 2 ముక్కలు వేసుకుందాం. కొంచెం గ్రేవీ వేద్దాం. హాయ్ అండి, నేను వచ్చేసి ఇప్పుడు ఏడుదా సంతకి అయితే వెళ్తున్నాను. ఫిష్ అయితే కొన్నాం. ఫిష్తో వెరైటీగా కర్రీ అయితే ట్రై చేద్దాం. దాని టేస్ట్ ఎలా ఉందనేది మీకు చూపుతాను వీడియో మొత్తం. ఏడుదలు అయితే వచ్చేసి చేప అయితే తెచ్చాము మనం. ఇది రేట్ ఎంత పడింది ఏంటని చెప్తాను మీకు. ఇది నీట్గా శుభ్రం చేసుకుని అప్పుడు చూద్దాం. చేపలు నీట్గా కడుక్కున్నాం, క్లీన్ చేసాను. దీంట్లో తలతో ఒక తీసి పక్కన పెట్టేసాను. ఇంకా దీంట్లో ఏం చేద్దామంటే ఉప్పు వేసుకున్నాం. సాల్ట్, పసుపు, ఉప్పు, కారం, పసుపు నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, వెల్లుల్లి రబ్బలు, జీడిపప్పు, జీలకర్ర, ధనియాలు, నువ్వుపప్పు. మన కర్రీకి మెయిన్ ఏంటంటే ఇది కరివేపాకు అనమాట. మన కర్రీకి కరివేపాకు ఎక్కువ కావాలి, అదే మెయిన్ ఎక్కువ టేస్ట్ రావడానికి కారణం. ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకోవాలంటే మనం తీసుకున్నాను. ఇందాక చేపలో మీకు ఎంత రేట్ చెప్పలేదు కదా, 250 రూపాయలు తీసుకున్నారు అన్నమాట చేపకి. అన్నీ మిక్సీలో వేసుకొని కరివేపాకు కూడా మిక్సీలో వేయాలి. ఈ విధంగా పేస్ట్ వచ్చేలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంటే బాగా మెత్తగా పట్టుకోకూడదు, ఇది కొంచెం మరుగు ఉండాలన్నమాట. ఆయిల్ వేసుకుని అవి వేసుకున్న నూనెలో ఇంకో పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. బాగా తీటి కలుపుకోవాలి, పచ్చి లేకుండా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేగించుకోవాలి. ఈ గిన్నె కూడా కొంచెం దలసరి గిన్నె అయితే అడుగు పట్టుకుని ఉంటుంది అన్నమాట. వేగినప్పుడు అలా మన ఫిష్ చేప ముక్కలు వేసుకోవడం దాంట్లో లైట్గా నీళ్ళు, మసాలా నీళ్ళు వేసుకోవాలి. మిక్సీలో ఉందాక మిక్సీ ఆడాం కదా, ముక్కలు అన్నట్టుని అన్నీ వేసిన తర్వాత అలా కుదుపుకోవాలన్నమాట. ముక్కలు వేసిన తర్వాత ప్లేట్ వేసి కందిపు మగ్గనివ్వాలన్నమాట. ముక్కలు అసలు ఇలా మగ్గిన తర్వాత ముక్కని ముడిగే వరకు నీళ్ళు వాటర్ వేయాలన్నమాట. సరిపోతుంది, గ్లాస్ అయితే కట్టగల సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత మళ్ళీ బాగా అలాగా కుదిపోవాలి. మీరు ఇప్పుడే నీళ్ళు వేసిన తర్వాత ఉప్పు కూడా చూసుకుంటే మీకు తగినంత ఉప్పు వేసుకోండి. 10 నిమిషాలు ఇలా మూత పెట్టుకుని జస్ట్ ఇలా తిప్పుకుంటే సరిపోద్ది. మధ్య మధ్యలో ఈ గ్రేవీ దగ్గర పడేదాకా ఉడిపించుకుంటే సరిపోద్ది అనమాట. చూడండి ఎలా అవుతుంది.
స్మెల్ అయితే మాత్రం అది కూడా వేస్తుంది అన్నమాట. చూడొచ్చు లైట్గా గ్రేవీ అయితే దగ్గర పడుతుందా, కొంచెం దగ్గర పడ్డాక కట్టేస్తాం. గ్రేవీ అయితే దగ్గర పడుతుంది, ఇంకా దించేద్దాం. కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్ పెట్టుకుంటున్నాను, చూద్దాం ఎలా ఉందా. ఫిష్ అనమాట, 2 ముక్కలు వేసుకుందాం. కొంచెం గ్రేవీ వేద్దాం. కలుపుదాం. వేడిగా ఉంది, కాలిపోతుంది అనమాట. ఫిష్ అయితే చూడండి ఎలా ఉడుకుందా. సూపర్ ఉంది ఫిష్. మామూలుగా కరివేపాకు ఎవరు బయట తినరు, ఇలా కర్రీలో ట్రై చేసుకున్నారనుకో మీకు దాని బెనిఫిట్ కూడా మీకు వస్తాను. మన ఈ కూరలో వచ్చే జీడిపప్పు, నువ్వుపప్పు, కరివేపాకు వేసాం కాబట్టి చాలా కమ్మగా అవుతుంది టేస్ట్ అనేది. బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, కర్రీ బాగుంది.